Hi, this is Srinivas Soleti. Welcome to Big Story. ఢిల్లీలో చంద్రబాబు చక్రం తిప్పుతున్నారు. కానీ ఆంధ్రప్రదేశ్లో సైకిల్ చక్రం తిరుగుతుందా? సైకిల్ దిగిపోతున్న వారి సంఖ్య పెరుగుతోంది. వైసీపీలోకి వలస కొనసాగుతోంది. సైకిల్ గాలిపోతుందా? ఈరోజు ప్రత్యేక కథనం. చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్, ఎంపీ అవంతి శ్రీనివాస్ వైసీపీ గుటికి చేరుకున్నారు. రెండోసారి అధికారంలోకి రావాలని విశ్వ ప్రయత్నాలు చేస్తున్న టీడీపీకి ఇప్పుడు వలసల సమస్య పట్టుకుంది. బాబుగారి ఆకర్ష్ పథకం వికటించి వికర్ష్గా మారింది. వలసలను ఆపడానికి చేస్తున్న ప్రయత్నాలు ఫలించట్లేదు. ఆమంచి, మేడ, అవంతి వైసీపీ కండువా కప్పుకున్నారు. మరికొంతమంది టీడీపీ ఎమ్మెల్యేలు, నేతలు వైసీపీలోకి జంప్ అయ్యేందుకు ప్రయత్నిస్తున్నారంటూ వార్తలు వినిపిస్తున్నాయి. రాజంపేట టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే మేడ మల్లికార్జున్ రెడ్డి జగన్ సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారు. ఎన్నికల సమయం దగ్గర పడే కొద్దీ చంద్రబాబుకు ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. కార్యకర్తలు, నాయకులు ఉంటే ఇక్కడ ఎమ్మెల్యేకి సరిపడా ఎవరు నాయకుడు లేడా అనేది ఒకసారి నేను గుర్తు చేస్తున్నా. తెలుగుదేశం పార్టీ వాళ్ళకు ఎక్కడ నాయకుడు లేడా? వేరే నుంచి ఇంపోర్ట్ చేసుకోవాల్సినంత అవసరమా? రాజంపేటకు ఇంపోర్ట్ చేసుకొని ఇక్కడ జనాలను భయభ్రాంతులు చేసి ఫ్యాక్షన్స్ నడిపించాల్సినంత అవసరమా రాజంపేటకు? అటువంటి వారిని కరెక్ట్ గా గుర్తుపెట్టుకోండి ప్రజలారా. ప్రతి ఒక్క పని మనం ప్రభుత్వం చేత వచ్చే పని మనం అందరం కూడా స్వాదిస్తాం, తీసుకుందాం, ఎంజాయ్ చేస్తాం. కానీ ఇటువంటి బ్లాక్ మెయిల్ చేసే రాజకీయాలను, ఫ్యాక్షనిస్టులను తరిమి కొట్టాలని చెప్పి ప్రజలకు నేను విజ్ఞప్తి. ప్రత్యేక హోదా కోసం ఒకవైపు పోరాటం చేస్తుంటే మరోవైపు ఎంపీలు, ఎమ్మెల్యేలు పార్టీని వదిలిపోతున్నారు. చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ పార్టీని వీడిన వెంటనే సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన కూడా ఏమి హామీ ఇవ్వటం అలాంటి చర్చ జరగలేదు. ప్రస్తుతం విభజన జరిగిన తర్వాత రాష్ట్రంలో ఉన్నటువంటి డెవలప్మెంట్ ఆస్పెక్ట్లో కానీ, ఉన్న సమస్యలు కానీ, రాష్ట్రాన్ని విభజన జరిగిన తర్వాత క్రైసిస్లో ఉండగా ఎలా ముందుకు తీసుకెళ్లాలనే విషయం కానీ చాలా లోతుగా చర్చించడం జరిగింది. అదేవిధంగా రాజకీయపరమైనటువంటి న్యాయమైనటువంటి అంశాలని చర్చించడం జరిగింది. ఆల్ ఆస్పెక్ట్స్ ఆ గంటలో మాట్లాడుకున్నంతవరకు ఓకే. ఎందుకంటే ఆయన ఒక ముఖ్యమంత్రి హోదాలో జరిగిపోయినటువంటి అన్ని అంశాల మీద ఆయన అడ్రస్ చేసి ఫర్దర్గా ఇలా ఉంటామని నేను అప్పటికప్పుడు ఆ పార్టీలో ఉన్నటువంటి క్రియాశీలక మెంబర్గా, ఒక శాసనసభ్యుడిగా, రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా నేను ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఆలోచించడం జరిగింది. మరికొంతమంది ఎంపీలు, ఎమ్మెల్యేలు పార్టీని వీడేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పిన కొన్ని గంటలలోపే అనకాపల్లి టీడీపీ ఎంపీ అవంతి శ్రీనివాస్ టీడీపీకి గుడ్ బై చెప్పి వైసీపీలో చేరారు. ఒకటేనండి, ప్రతి మనిషికి ఒక వ్యక్తిత్వం ఉంటుంది, ఒక స్వేచ్ఛ ఉంటుంది, ఒక నమ్మకం ఉంటుంది, కొంత ఆలోచన ఉంటుంది. వాటన్నిటికీ అక్కడ గౌరవం లేదు కాబట్టి మేము బయటకు వచ్చాం. నేను వైఎస్ఆర్సీపీ ఎంపీలు ఎప్పుడైతే రిజైన్ చేశారో వాళ్ళకంటే ఒక రోజు ముందు రిజైన్ చేద్దామని చెప్పాను. మా విధానం అది కాదు, రిజైన్ చేసి వెళ్ళిపోతే పారిపోయినట్టు అంటారు. మా విధానం ఏంటంటే పార్లమెంట్లో ఉండి పోరాడాలన్నారు. సరే, పార్లమెంట్లో ఉండి పోరాడదాం, ఫలితం మాత్రం రాదని చెప్పాను నేను. దానికంటే 25 మంది ఎంపీలు రిజైన్ చేస్తేనే బాగుంటుందని చెప్పాను. కానీ వాళ్ళు వెళ్ళలేదు. సరే, మనం ఒక్కళ్ళము, వాళ్ళు పార్టీ ఉంది, వాళ్ళ చేతిలో అధికారం ఉంది, ప్రూవ్ చేద్దాం అది అని 1.5 years మీరు చూశారు. అవిశ్వాసపరాన్ని పెట్టాం. పార్లమెంట్ లోపల బయట కూడా మన నిరసన తెలియజేస్తాం. ఏమి సాధించామంటే 0. అది మేము అధికారం అనుభవించాలి. రోజు 6 గంటలు అక్కడ ధర్నా చేసాం పార్లమెంట్లో. మాకు కాంట్రాక్ట్ ఇచ్చారా, లేదా మాకు పర్మిషన్ ఇచ్చారా, మాకు ఏమి ఇచ్చారు? మేము వాటి కోసం పార్టీలో చేరలే. రాష్ట్ర విభజనలో రాష్ట్రానికి ఎంజాయ్ జరిగింది కాబట్టి రాష్ట్ర విభజన తర్వాత కనీసం సీనియర్ నాయకుడు ఆయన అయితే రాష్ట్రం బాగు చేస్తారు నమ్మకంతో చేరాం. ఇవాళ నమ్మకం లేదు కాబట్టి బయటకు. టీడీపీకి గుడ్ బై చెప్పి వైసీపీలో చేరిన ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్, ఎంపీ అవంతి శ్రీనివాస్ పై డిప్యూటీ సీఎం హోంశాఖ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప మండిపడ్డారు. ఆమంచి, అవంతి పార్టీలు మారి కాపు ద్రోహులుగా నిలుస్తున్నారని, కాపులకు రిజర్వేషన్లు ఇవ్వనని చెప్పిన జగన్ పార్టీలోకి ఎలా వెళ్లారని ప్రశ్నించారు. ఆమంచి కృష్ణమోహన్ గారిని కానీ, ఈరోజు అవంతి శ్రీనివాస్ ఇద్దరు కూడా గత సంవత్సరం గురించి కూడా పార్టీని బ్లాక్మెయిల్ చేసి ముందుకు వెళ్తున్నారు. ఆమంతి కృష్ణమోహన్ గారు అయితే ఇండిపెండెంట్గా నెగ్గి పార్టీలోకి వచ్చాడు. వచ్చిన కాడి నుంచి కూడా పార్టీ గురించి కానీ, పార్టీ వ్యవహారాలు కానీ ఎప్పుడు కూడా పార్టీకి అనగదొక్కుతూనే ఉన్నాడు. అయినా సరే చంద్రబాబు నాయుడు గారు మరి ఆయన గౌరవించి కావాల్సిన వర్క్లను కూడా చేసి పెట్టడం జరిగింది. ఇవాళ మాట్లాడాడు, కాపుల గురించి మాట్లాడుతున్నాడు. ఈ కాపుల గురించి మాట్లాడే హక్కు అతనికి లేదు. వీళ్ళందరూ కూడా స్వార్థపరులు. ఏదో మంత్రి వస్తుందని చెప్పి అసలు గవర్నమెంటే
ఏర్పాటు చేయనప్పుడు మంత్రి ఎక్కడో నాకు అర్థం అవ్వట్లేదు. తెలివైన వాళ్ళు కూడా మరి ఎలాగ ఇందులో పడ్డారో నాకు అర్థం అవ్వదు. నేనున్నాను, నేను పెద్దాపురం నెగ్గుతాను అని ధైర్యం నాకు ఉంది. నేనేమన్నా రజం చేస్తాను. ఇప్పుడు వాళ్ళందరూ కూడా దమ్మున్న వాళ్ళు అయితే నీకు ఇప్పుడు ఎవరు పోటీ చేస్తారో చేస్తారు. ఎందుకు ఇప్పుడు ఇద్దరు చేశారు కదా కనుమలు కూడా చేస్తారు. వాళ్ళ ఇండివిజువల్ అది. అమలాపురం ఎంపీ పండుల రవీంద్రబాబు టీడీపీకి గుడ్ బై చెప్పారు. ఈ నెల 14న వైసీపీలో చేరుతున్నట్లు వస్తున్న వార్తలను ఎంపీ పి రవీంద్రబాబు ఖండించిన విషయం తెలిసిందే. తాను టీడీపీని వీడే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు. చంద్రబాబుపై తనకు పూర్తి విశ్వాసం ఉందని వెల్లడించారు. కానీ వ్యాఖ్యలు చేసిన 3 రోజులు గడవక ముందే వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. రాష్ట్రానికి బాగుపడాలంటే నీతి నిజాయితీ ఉన్న ఫస్ట్ నుంచి స్పెషల్ స్టేటస్ గురించి మాట్లాడుతున్న ఏకైక వీరుడు, ఏకైక మగధీరుడు నేను జగన్మోహన్ రెడ్డి అని చెప్పా. స్టేటస్ గురించి ఫస్ట్ నుంచి మడం తిప్పకోకుండా ఒకటే మాట మాట్లాడుతున్నాడు. స్పెషల్ స్టేటస్ వస్తే కానీ ఆంధ్రాకి విముక్తి లేదు. అది ఆయన రియలైజ్ అయ్యి వెంటనే రిజైన్ చేయించి నో కాన్ఫిడెన్స్ మోషన్ కూడా పెట్టించి వీళ్ళతో రెసిగ్నేషన్ కూడా చేయించారు. మేము అడిగాం తెలుగుదేశంలో. ఈయన కూడా అడిగారు, జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆయన అడిగారు చంద్రబాబు గారిని, మీరు రండి రిజైన్ చేయండి, అందరూ చేస్తే 25 మంది అవుతాం, దాని ఎఫెక్ట్ చాలా బాగుంటుందని అడిగారు. కానీ ఎవరు పట్టించుకోలేదు. అది ఆ టైంలో నో కాన్ఫిడెన్స్ మోషన్ అవంతి శ్రీనివాస్ గారు, తర్వాత కేంద్రాన్ని చీఫ్ మినిస్టర్ గారిని ఎన్నోసార్లు నిలదీసి పబ్లిక్లో కూడా అడిగిన అవకాశాలు చాలా సందర్భాలు అవంతి శ్రీనివాస్ గారు చాలా చేశారు. నేను కూడా చాలా చేశాను. కాకపోతే అది పార్టీ డిసిప్లిన్ కాబట్టి, పార్టీ లోపల వ్యవహారం కాబట్టి, ఇప్పుడు మేము బయటకు వచ్చాం కాబట్టి అన్నీ చెప్పడం కరెక్ట్ కాదు. కానీ మేము చేయవలసినంత చేశాము. ఇక మేము వెంబడలేక రాష్ట్రానికి ఒక విముక్తి కావాలంటే, రాష్ట్రం ముందుకు వెళ్ళాలంటే, ఈ కులతత్వం పోవాలంటే, ఈ కుల గజ్జి పోవాలంటే, దేశం బాగుపడాలంటే కులతత్వం పార్టీ ఉన్న తెలుగుదేశం పోవాలి, మట్టి గొరవాలి, వైఎస్ఆర్సీపీ పార్టీ గెలపాలి, అది అధికారంలో రావాలి. అధికార పార్టీ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరే వారి సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. ఇప్పటికే 2 ఎంపీలు వైసీపీలోకి వెళ్లగా మరో మంత్రి అలాగే ఎమ్మెల్యేలు, పార్టీలోని ఉన్న మాజీ ఎమ్మెల్యేలు, మాజీ కేంద్ర మంత్రి కూడా టీడీపీని వీడే ఆలోచనలో ఉన్నారట. ఇది నిజంగా టీడీపీకి పెద్ద షాకే అంటున్నారు విశ్లేషకులు. సర్వేలన్నీ వైసీపీకి అనుకూలంగా రావడం, ఈసారి జగన్ సీఎం అవుతారన్న ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో సీట్లు ఇవ్వడంలో బాబు ఆలస్యం చేస్తుండటంతో వలసలు మొదలయ్యాయని పలువురు భావిస్తున్నారు. సీనియర్ నేత అశోక్ గజపతిరాజు కూడా పార్టీ వీడుతున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ వార్తలపై ఆయన స్పందించారు. విజయనగరం జిల్లాలో మీడియాతో ఆయన మాట్లాడుతూ తాను ఏపీ ముఖ్యమంత్రిపై అలిగినట్లు వస్తున్న వార్తల్లో ఎంత మాత్రం నిజం లేదన్నారు. ఆమంచి కృష్ణమోహన్, అవంతి శ్రీనివాస్, దాసరి జయరమేష్ వీరంతా పార్టీ మారడం జగన్నాటకమని, ఇదంతా బీజేపీ వ్యూహంలో భాగంగానే జరుగుతోందని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు విమర్శించారు. మోడీ, కేసీఆర్లతో కలిసి లోటస్ పాండ్లో రాజకీయాలు చేస్తున్నారని, ఎంపీ, ఎమ్మెల్యేల బలహీనతలను ఆసరాగా చేసుకుని వారిని పార్టీలోకి లాక్కుంటూ జగన్ చౌకబారు రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ సీఎం కేసీఆర్ సహాయంతో టీడీపీ నేతలను వైసీపీలో చేర్చుకుంటున్నారని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. హైదరాబాద్లో ఆస్తులున్న వారిని కేసీఆర్ పిలిచి వైసీపీలో చేరాలని ప్రోత్సహిస్తున్నారని చెప్పారు. పదవుల మీద ఆశలున్న వారిని జగన్, కేసీఆర్ మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని, ఇంకా ఒకరిద్దరు కూడా పార్టీ నుంచి బయటకు వెళ్లే అవకాశం ఉందని బాబు తెలిపారు. క్యాంపు రాజకీయాలు, రిసార్ట్ల రాజకీయాలకు మొన్నటిదాకా కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలిచింది కర్ణాటక. ఆపరేషన్ కమల్లో భాగంగా తమ పార్టీ ఎమ్మెల్యేలను భారతీయ జనతా పార్టీ అడ్డుగోలుగా కొంటోందని జనతాదళ్ ఎస్ ఆరోపించింది. తమ ఎమ్మెల్యేలను రిసార్ట్లకు తరలించింది. తాజాగా ఇదే పరిస్థితి మన రాష్ట్రంలోనూ తలెత్తింది. అధికార తెలుగుదేశం పార్టీ వదిలి వెళ్లే వారి సంఖ్య పెరిగిపోతోంది. కాంగ్రెస్ పార్టీకి చెందిన కేంద్ర మాజీ మంత్రులు, సీనియర్లు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారు. కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి వైకాపాలో తన భర్త రామ్మోహన్ రావుతో కలిసి హైదరాబాద్ లోటస్ పాండ్లో వైకాపా అధ్యక్షుడు జగన్ను ఆమె కలిశారు. వైకాపాలో చేరాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసినట్లు చెప్పారు. 2019 ఎన్నికల్లో కృపారాణి శ్రీకాకుళం లోక్సభ స్థానం నుంచి కాంగ్రెస్ ఎంపీగా విజయం సాధించారు. అనంతరం యూపీఏ హయాంలో కేంద్ర మంత్రిగానూ పనిచేశారు. కాంగ్రెస్ పార్టీలో సుమారు 2.5 దశాబ్దాల కాలం కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలక పాత్ర పోషించి ఒక మాజీ కేంద్ర మంత్రిగా పనిచేసి నేటి ఉదయమే కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశాను. మరి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు
జగన్మోహన్ రెడ్డి గారిని కలుస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అక్షర క్రమంలోనే కాదు అభివృద్ధిలో అగ్రగామిగా నిలవాలన్న జగన్మోహన్ రెడ్డి గారి ఆకాంక్షకు ఆకర్షితురాలనై స్వతంత్ర భారతావనంలో స్వాతంత్ర్యం అనంతరం ఏ ఒక్క రాజకీయ పార్టీ నాయకుడు చేసే పాదయాత్ర కూడా ఈ విధంగా విజయవంతం అవ్వలేదు. సుమారు 3600 కిలోమీటర్ల పాదయాత్ర చేసి జగన్మోహన్ రెడ్డి గారు తానేమిటో రాష్ట్ర ప్రజలకు ఆవిష్కృతం అవటమే కాకుండా నిరంతరం అనునిత్యం ప్రజల మధ్యలోనే ఉండి ప్రజా సమస్యలు తెలుసుకొని రాష్ట్రాభివృద్ధికి వారు పడుతున్న తపనకు ఆకర్షితురాలై వారితో కలిసి వారిని ముఖ్యమంత్రి చేయటానికి నా వంతుగా నా సహకారాన్ని అందించడం కోసం, ఆ విధంగా అందిస్తాను అని తెలియచేయటం కోసం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిలో కలవటం అయింది. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఇదే పరంపర కొనసాగితే పార్టీకి చాలా నష్టమన్న భయం తెలుగుదేశం నాయకులకు పట్టుకుంది. అందువల్ల క్యాంపు రాజకీయాలకు తెరతీస్తున్నారు. అందుబాటులో ఉన్న ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర పార్టీ ముఖ్య నాయకులందరినీ రిసార్ట్లకు తరలించాలని చంద్రబాబు భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు కొందరిని విశాఖపట్నం జిల్లా భీమిల్లోని రిసార్టుకు కూడా తరలించినట్లు సమాచారం. ప్రతిపక్ష నేత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏలూరులో నిర్వహించిన బీసీ గర్జన సభ, అందులో ప్రకటించిన బీసీ డిక్లరేషన్ తర్వాత ఆ తరగతి చెందిన పలువురు నాయకులు ప్రతిపక్ష పార్టీ వైపు ఆకర్షితులయ్యే అవకాశం ఉన్నట్లు టీడీపీ అనుమానిస్తోంది. ఎన్నికల ముంగిట్లో వారిద్దరూ వైఎస్ఆర్సీపీలో చేరిన ప్రభావం ఇతర కాపు నాయకులపై పడుతుందని కూడా సందేహిస్తున్నారు. చంద్రబాబు నాయుడు తాజాగా నిర్వహించిన టెలికాన్ఫరెన్స్లో కూడా ఇదే అనుమానాలు వ్యక్తమయ్యాయి. మరికొంతమంది పార్టీని వీడవచ్చని స్వయంగా చంద్రబాబే అభిప్రాయపడడం పరిస్థితి తీవ్రతను తెలియచేస్తోంది. అలాగే ఉత్తరాంధ్రపై గట్టి పట్టు ఉన్న అశోక్ గజపతిరాజుపైన టీడీపీ అగ్రనాయకులు ఓ కన్నేసి ఉంచారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి కిషోర్ చంద్రదేవ్ను పార్టీలోకి తీసుకోవడాన్ని అశోక్ గజపతిరాజు ముందు నుంచి వ్యతిరేకిస్తున్నారు. ఇప్పటికిప్పుడు అశోక్ గజపతిరాజు పార్టీని వీడిపోనప్పటికీ క్రియాశీలకంగా దూరంగా ఉండొచ్చని చెబుతున్నారు. ఇటీవల సర్వేలో తెలుగుదేశం ఓటమి తప్పదన్నట్లు వార్తలొచ్చాయి. సోషల్ మీడియాలో, టీవీ ఛానల్లో వైసీపీకి సంబంధించిన సర్వేలు పెద్ద ఎత్తున హల్చల్ చేశాయి. ఈ సర్వేలపై టీడీపీ అధినేత ఏపీ సీఎం చంద్రబాబు వైసీపీ సర్వేలని తప్పుడు సర్వేలే అన్నారు. ఎన్నికలకు ముందు దొంగ సర్వేలు జగన్కు అలవాటే అని వ్యాఖ్యానించారు. దొంగ సర్వేలతో ప్రజాదరణను తారుమారు చేయలేరని స్పష్టం చేశారు. 2014 ఎన్నికలకు ముందు ఇలానే తప్పుడు సర్వేలు చేశారని, కానీ టీడీపీ గెలిచిందని ఆయన అన్నారు. బీసీలను మభ్యపెట్టేందుకు వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి బీసీ గర్జన పేరుతో కొత్త నాటకానికి తెరలేపారని రాష్ట్ర తెలుగుదేశం పార్టీ బీసీ సెల్ అధ్యక్షుడు బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. బీసీ గర్జన సభ అనంతరం గుంటూరులో మీడియాతో మాట్లాడిన ఆయన బీసీల సంక్షేమం చంద్రబాబుతోనే సాధ్యమవుతుందని, బీసీల అండతో మళ్లీ చంద్రబాబు ముఖ్యమంత్రి కావడం ఖాయమన్నారు. మరోవైపు పార్టీ ఫిరాయింపుదారులపై సిపిఐ నేత రామకృష్ణ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. చంద్రబాబు, జగన్ ఫిరాయింపుదారులను ప్రోత్సహిస్తున్నారని, కనీసం పార్టీ మారేవాళ్లకైనా బుద్ధి ఉండాలని మండిపడ్డారు. ఎన్నికల్లో ఓట్ల కోసమే మోదీ పనిచేస్తున్నారని విమర్శించారు. 4.5 ఏళ్లు కార్పొరేట్లకు ఊడిగంచేసి ఎన్నికల సమయంలో రైతులపై ప్రేమ చూపుతున్నారని మండిపడ్డారు. ఎన్నికల సమయంలోనే చంద్రబాబు, జగన్కు బీసీలు గుర్తొస్తారన్నారు. 13 జిల్లాల్లో వైసీపీ సమన్వయకర్తలంతా జగన్ సామాజిక వర్గానికి చెందినవారే అని, బీసీలను ఎందుకు నియమించలేదని రామకృష్ణ ప్రశ్నించారు. చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి మరో మాటలు చెప్పంటే 2 ప్రాంతీయ పార్టీలు, ఇంకా గట్టిగా చెప్పాలంటే 2 కుటుంబాలు ఈ రాష్ట్ర రాజకీయాలు చెరబట్టారు. చంద్రబాబు నాయుడు కూడా అర్థమైంది జనంలో వ్యతిరేకత ఉందని. కాబట్టి ఇప్పుడు 4 సంవత్సరాల 9 నెలల కాలము కార్పొరేట్ల ఊడిగం చేశాడు. డబ్బున్న పెద్దవాళ్ల కోసం పనిచేశాడు. ఇప్పుడు ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ 3 నెలలు ఓటర్ల కోసం పనిచేశాడు. 3 నెలలు, 4 సంవత్సరాల 9 నెలల కాలం పెద్దవాళ్ళ కోసం. ఇప్పుడు వాళ్ళందరికీ కూడా తాయిలాలు ఇచ్చి మళ్ళీ ఓట్లు పొందాలి, ఓట్లు కొనాలి, దానికంతా కూడా ఆయన పథకం సిద్ధం చేశాడు. ఏదేమైనా సరే ప్రజలు లోతుగా ఆలోచించాలని కోరుతారు. ఎందుకంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు ఇద్దరు ఒకటే కనుక్కున్నారు.
ఒక్కొక్క అసెంబ్లీ సెగ్మెంట్లో 20 కోట్ల నుంచి 50 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడానికి వారు సమాయత్తమవుతున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో జరిగిన బీసీ గర్జన సభా వేదికగా జగన్మోహన్ రెడ్డి స్పష్టమైన హామీలు ఇచ్చారు. శాశ్వత ప్రాతిపదికన బీసీ కమిషన్ ఏర్పాటు చేస్తామని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు. ఆ కమిషన్కు చట్టబద్ధత కల్పిస్తామన్నారు. బీసీ సప్లాన్ ఏర్పాటు చేస్తాం. అధికారంలోకి వస్తే బీసీల కోసం ఏడాదికి 15,000 కోట్లు ఖర్చు చేస్తాం. 5 ఏళ్లలో బీసీల కోసం 75,000 కోట్లు ఖర్చు చేస్తాం. బీసీ కార్పొరేషన్లను ప్రక్షాళన చేస్తాం. అన్ని కులాలకు కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తామని బీసీలపై వరాల జల్లు కురిపించారు. మరోవైపు బీసీ రిజర్వేషన్లను తెలంగాణ ప్రభుత్వం రద్దు చేసిందని, దానికి జగన్ మద్దతు పలికారని సీఎం చంద్రబాబు అన్నారు. టీడీపీ జైహో బీసీ బహిరంగ సభలో పాల్గొన్న ఆయన జగన్పై మండిపడ్డారు. బీసీలకు అన్యాయం చేసిన వారితో జగన్ జతకట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతి గ్రామంలో జైహో బీసీ గర్జన ఉధృతం చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. జగన్ బీసీ సభకు తెలంగాణ నుంచి జనాన్ని తరలించారని మంత్రి అచ్చెన్నాయుడు ఆరోపించారు. వైఎస్ హయాంలో బీసీలకు టీటీడీ చైర్మన్ పదవి ఎప్పుడైనా ఇచ్చారా అని ప్రశ్నించారు. ఎన్నికల ముందు బీసీలు గుర్తుకు వచ్చారని ఎద్దేవా చేశారు. 2014లో తెలుగుదేశం గెలుపొందినప్పటికీ ఓట్ల శాతం చాలా తక్కువ. ప్రతిపక్షాల కన్నా 1% కంటే తక్కువ ఓట్ల శాతం తేడాతో గెలిచారు. అప్పుడు పవన్ కళ్యాణ్ మద్దతు, బీజేపీ సహకారం రెండూ ఉన్నాయి. ఇప్పుడు బీజేపీతో తెగదింపులైపోయాయి. పవన్ మద్దతు కూడా లేదు. జాతీయ స్థాయిలో బీజేపీయేతర పార్టీలతో చంద్రబాబు జట్టు కట్టారు. కాంగ్రెస్తో చేయి కలిపారు. కానీ రాష్ట్రంలో ఏ పార్టీతోనూ అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తు లేదు. 2004 తరువాత ఎవరితోనూ పొత్తు లేకుండా ఒంటరిగా బరిలో నిలబడడం ఇదే మొదటిసారి. ఎన్నికల్లో గెలవడానికి అనేక తాయిలాలు కూడా ఇప్పుడు ఆయన ప్రకటిస్తున్నారు. రైతులకు ఏటా 10,000 రూపాయల ఆదాయం పథకం కూడా ప్రకటించారు. కానీ కాంగ్రెస్తో చేతులు కలపడాన్ని క్షేత్రస్థాయిలో చాలామంది వ్యతిరేకిస్తున్నారు. రాష్ట్ర విభజనకు కాంగ్రెసే కారణమన్న అభిప్రాయం ఇంకా బలంగా ఉంది. 2014లో కాంగ్రెస్ ఒక్క సీటు కూడా గెలుచుకోలేదు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం, కాంగ్రెస్ రెండు పార్టీలు చావు దెబ్బతిన్నాయి. చంద్రబాబు నాయుడు గొప్ప అడ్మినిస్ట్రేటర్గా పేరు పడినప్పటికీ ఇచ్చిన హామీల విషయంలో ప్రతిపక్షాల ప్రశ్నలకు జవాబులు చెప్పుకోవడం అంత తేలిక కాదు. రైతు రుణాల రద్దు, డ్వాక్రా రుణాల రద్దు విషయంలో చంద్రబాబు హామీ ఏమైందంటూ నిలదీస్తున్నారు. రాష్ట్రంలో రైతు సమస్యలు కూడా తీవ్రంగా ఉన్నాయి. రైతుల సమస్యలను పరిష్కరించాలని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో రైతులు కదం తొక్కారు. ఏపీ రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం, కౌలు రైతు సంఘాల సంయుక్త ఆధ్వర్యంలో మహాప్రదర్శన నిర్వహించారు. కలెక్టర్ కార్యాలయంలో సంయుక్త కలెక్టర్ వెట్రి సెల్విని కలిసి వినతి పత్రం అందజేశారు. ఏ రకం వరికైనా రాష్ట్ర ప్రభుత్వం 500 బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. తాము పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని కోరుతూ ప్రకాశం జిల్లా గిద్దలూరు రైతులు నడి రోడ్డుపై టొమాటోలను పోసి నిరసన తెలిపారు. రైతుల ఆందోళనలు ఎన్నికలకు ముందు తెలుగుదేశానికి వ్యతిరేక ప్రభావం వేయవచ్చు. చంద్రబాబుకు ఈసారి లెక్కలు తప్పుతున్నట్లున్నాయి. ముఖ్యంగా కాపు నాయకులు ఎటు వెళతారన్నది ప్రధాన సమస్య. రాష్ట్రంలో కనీసం 17% కాపు జనాభా ఉంది. 2014లో కాపులు తెలుగుదేశానికి మద్దతిచ్చారు. కానీ అప్పటి పరిస్థితి వేరు. పవన్ కళ్యాణ్ వల్ల ఈ మద్దతు తెలుగుదేశానికి లభించింది. ఇప్పుడు జనసేన బలం పుంజుకుంటోంది. ఈసారి జనసేన కూడా బరిలో నిలబడుతోంది. దీనివల్ల తెలుగుదేశం ఓట్లు కోల్పోవచ్చు. జనసేన వల్ల తెలుగుదేశం ఎక్కువ నష్టపోతుందా, వైసీపీ ఎక్కువ నష్టపోతుందా అన్నది ఎన్నికల తరువాతే తెలుస్తుంది. అందువల్లనే కాపులను బుజ్జగించే ప్రయత్నాల్లో చంద్రబాబు ఉన్నారు. కాపులకు 5% రిజర్వేషన్లు కల్పిస్తూ 2017 డిసెంబర్లోనే అసెంబ్లీలో తీర్మానం చేయించారు. కానీ ఆ తీర్మానాన్ని కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదు. కేంద్ర ప్రభుత్వం 10% అగ్రవర్ణాలకు ఆర్థిక రిజర్వేషన్లు ప్రకటించిన వెంటనే అందులో 5% సబ్ కోటా ఆంధ్రప్రదేశ్లో కాపులకు కేటాయిస్తూ చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. జనవరి 25వ తేదీన డ్వాక్రా మహిళలకు స్మార్ట్ ఫోన్లు 10,000 రూపాయల సహాయం ప్రకటించారు. 93 లక్షల డ్వాక్రా మహిళలకు ఈ ప్రయోజనాలు లభిస్తున్నాయి. ఫిబ్రవరి 13న రైతులకు డైరెక్ట్ ఇన్కమ్ ట్రాన్స్ఫర్ ప్రకటించి ప్రతి రైతుకు 10,000 రూపాయలు లభించేలా నిర్ణయం తీసుకున్నారు. కౌలు రైతులకు కూడా ఈ ప్రయోజనం లభించేలా చేయడం గమనించాలి. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వం 17 లక్షల నివాస గృహాలు కూడా పేదలకు ప్రకటించింది. ఈ ఎన్నికలను చంద్రబాబు వర్సెస్ మోడీ ఎన్నికలుగా మార్చాలని తెలుగుదేశం ప్రయత్నిస్తోంది. అలా చేయగలిగితే ప్రత్యేక హోదా సెంటిమెంట్ తెలుగుదేశానికి కలిసి వస్తుంది. బీజేపీతో రహస్య మైత్రి కొనసాగిస్తున్నారని వైసీపీ, టీఆర్ఎస్ పార్టీలపై దాడి చేయవచ్చు. లోపాయికారిగా బీజేపీతో చేతులు కలిపి, అటు టీఆర్ఎస్తో చేతులు కలిపి
వైసీపీ రాష్ట్రానికి మోసం చేస్తున్నదని ప్రజలను నమ్మించవచ్చన్నది ఎత్తుగడ. బీజేపీతో చేతులు కలిపి రాష్ట్ర ప్రయోజనాలకు వ్యతిరేకంగా పనిచేస్తున్న ఈ పార్టీలను ఓడించాలని ప్రజలకు పిలుపు ఇవ్వవచ్చు. ఢిల్లీలో ధర్నా చేయడం వెనుక కూడా ఈ రాజకీయ లెక్కలున్నాయి. జాతీయ స్థాయిలో ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్న నాయకుడిగా చంద్రబాబు ప్రతిష్ట పెంచుకున్నారు. జాతీయ స్థాయి నాయకులతో ఆయన పలుకుబడి ప్రజల ముందుకు వచ్చింది. ఇవన్నీ కలిసి వస్తాయని చంద్రబాబు ఆశిస్తున్నారు. తెలుగువారి ఆత్మాభిమానాన్ని కాపాడే నాయకుడిగా ప్రజలు గుర్తిస్తే తన గెలుపును ఎవరూ ఆపలేరన్నది ఆయన అభిప్రాయం. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల తర్వాత వైసీపీతో పొత్తు కుదురుతుందని, ఎన్నికల తర్వాత నమ్మదగ్గ మిత్రుడు జగన్మోహన్ రెడ్డిని బీజేపీ నేతలు భావిస్తున్నట్లు సమాచారం. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ ప్రయత్నాలు ముందుకు తీసుకెళ్లాలని భావిస్తున్నారు. బీజేపీయేతర కాంగ్రెసేతర మూడో ప్రత్యామ్నాయం కోసం ప్రయత్నిస్తున్నారు. ఈ కూటమిలో జగన్ కూడా చేరాలన్నది కేసీఆర్ కోరిక. బీజేపీ, టీఆర్ఎస్ ఈ రెండు పార్టీలు జగన్తో స్నేహం కోరుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జగన్ తనదైన శైలిలో బలం పెంచుకున్నారు. పాదయాత్ర ద్వారా ప్రజల్లోకి చొచ్చుకు వెళ్లారు. చంద్రబాబు తన దృష్టినంతా బీజేపీని ఆంధ్రప్రదేశ్ నుంచి తరిమివేయడంపై కేంద్రీకరించడం వల్ల, ప్రత్యేక హోదా హామీ విషయంలో బీజేపీ వైఖరి వల్ల ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు బీజేపీ నామమాత్రంగా కూడా మిగల్లేదు. కానీ మరోవైపు జగన్మోహన్ రెడ్డి తన దృష్టి అంతా ప్రజల్లోకి చొచ్చుకు వెళ్లడంపైనే పెట్టారు. అందువల్ల వైసీపీ బలపడింది. అంటే ఇప్పుడు పోటీ తెలుగుదేశానికి వైసీపీకి మధ్య మాత్రమే ఉంది. బాబు వర్సెస్ మోడీగా ప్రచార వ్యూహం కొనసాగిస్తే తెలుగుదేశానికి ప్రయోజనమేమీ ఉండదు. జగన్మోహన్ రెడ్డి బీజేపీకి మిత్రుడని, లోపాయకారి ఒప్పందాలు బీజేపీకి వైసీపీకి మధ్య ఉన్నాయని, ఎన్నికల తరువాత బీజేపీతో జగన్ చేతులు కలుపుతాడని చంద్రబాబు ప్రజలను నమ్మించే ప్రయత్నాలు చేశారు. కానీ అవి అంత సక్సెస్ అయినట్లు కనబడడం లేదు. ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలను దెబ్బతీయటానికి టీఆర్ఎస్తో జగన్ చేతులు కలిపారని కూడా చంద్రబాబు ఆరోపిస్తున్నారు. కానీ ఈ ఆరోపణలు కూడా ప్రజలు సీరియస్గా తీసుకుంటున్నట్లు కనబడడం లేదు. ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబుకు ప్రధాన ప్రత్యర్థి జగన్ కాబట్టి ఆయన దాడులన్నీ జగన్ పైనే కేంద్రీకరిస్తున్నాడు. జగన్ రాష్ట్ర ప్రయోజనాలకు వ్యతిరేకంగా బీజేపీతోనూ టీఆర్ఎస్తోనూ చేతులు కలిపారని ఆయన చేస్తున్న ప్రచారాన్ని ప్రజలు ఎంతవరకు నమ్ముతారన్నది అనుమానమే. ఆంధ్రప్రదేశ్లో లోక్సభకు, అసెంబ్లీకి ఒకేసారి ఎన్నికలు జరగబోతున్నాయి. లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్తో పొత్తు పెట్టుకున్నప్పటికీ అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తు లేదని తెలుగుదేశం అంటోంది. ఈ పరిస్థితి అయోమయాన్ని సృష్టించవచ్చు. మరోవైపు తెలుగుదేశం నుంచి వలసలు పెరిగాయి. తెలుగుదేశం ఓడిపోయే పార్టీగా ప్రజలు జమకట్టే పరిస్థితి ఏర్పడింది. జనసేన కూడా బరిలో ఉండటం వల్ల తెలుగుదేశం ఓట్లకు గండిపడుతుందని నిస్సందేహంగా చెప్పవచ్చు. చంద్రబాబు ఈ సవాళ్లను ఎలా ఎదుర్కొంటారో వేచి చూడాలి. 2014 ఎన్నికల్లో వైసీపీ కన్నా తెలుగుదేశానికి కేవలం 0.2% ఎక్కువ ఓట్లు లభించాయి. ఈ కొద్దిపాటి ఓట్ల శాతం తేడా వల్ల 30 సీట్లు తెలుగుదేశానికి ఎక్కువ వచ్చాయి. తెలుగుదేశానికి 103 స్థానాలు వస్తే వైసీపీకి 66 స్థానాలు వచ్చాయి. అప్పుడు పవన్ కళ్యాణ్ మద్దతు ఉంది. ఇప్పుడు జనసేన బరిలో ఉంది. కొద్ది శాతం ఓట్ల తేడాతో కూడా ఫలితాలను తారుమారు చేస్తుంది. కాబట్టి చంద్రబాబు ఏం చేస్తారన్నది వేచి చూడవలసిందే. ఎన్నికలు సమీపించే కొద్దీ రాజకీయ సమీకరణాలు మరింత మారిపోవచ్చు. సైకిల్ దిగిపోయేవారు ఇంకొంతమంది ఉన్నట్లే అటు నుంచి ఇటు వచ్చేవారు కూడా ఉండొచ్చు. రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే. ఎవరు ఎంతవరకు ప్రజలను నమ్మిస్తారో వారిదే విజయం. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రాజకీయ వలసలు ఎలాంటి రాజకీయ సమీకరణాలకు కారణమవుతాయో వేచి చూద్దాం. ఇది రోజు బిగ్ స్టోరీ. రేపు మరో కథనంతో మళ్ళీ కలుసుకుందాం. కీప్ వాచింగ్ 99 టీవీ. For more updates, please subscribe 99 TV Telugu.